నా ఫ్రెండ్కి షేక్ హ్యాండ్ ఇవ్వడం చూసి మేమేదో తప్పు చేసినట్టు మాట్లాడింది. ఈ ఫ్యామిలీలో నేను చెడగొట్టానంట. అందరూ పద్ధతిగా ఉంటే నేను మాత్రమే పద్ధతిగా పెరగలేదంట. నా క్యారెక్టర్ మంచిది కాదంట. మీ పెంపకం సరిలేదంట. నా ఫ్రెండ్ ముందు నా పరువు మొత్తం పోయింది. ఆ మాటలకి చచ్చిపోవాలనుంది నాకు. నిన్నంత మాట అందా? అవును. ఈ ఇంట్లో అదో నేనో ఎవరో ఒక్కరి ఉండాలి. తేల్చి చెప్పండి. అదిగో అనాల్సినవన్నీ అనేసి ఏం తెలియని దానిలా అమాయకురాల్లా వచ్చి నించుంది చూడండి. మీరే అడగండి. అత్తయ్య అసలేం జరిగిందంటే? ఏ ఆపు. అనాల్సినవన్నీ అనేసి మళ్ళీ ఇక్కడికొచ్చి నంగనచ్చి కబుర్లు చెప్తున్నావా? నా క్యారెక్టర్ని తక్కువ చేసి మాట్లాడతావా? శృతి, అబద్ధాలు ఆడుకు. నేనలా అన్నానా నిన్ను? ఇంతకన్నా దారుణంగానే అన్నావు. అనవసరంగా నా మీద లేనిపోనివి చెప్పి అత్తయ్య దృష్టిలో నన్ను చెడుగా క్రియేట్ చేయకు. ఇది కరెక్ట్ కాదు. ఆపు. నీ గురించి లేనిపోయినవి చెప్పాల్సిన అవసరం నా మనవరాలకేంటి? మా ముందే దాన్ని ఇలా అంటున్నావంటే బయట ఇంకెన్ని అనుంటావో అర్థం చేసుకోలేనంత అమాయకులం కాదు మేము. నా మనవరాలు క్యారెక్టర్ని మా పెంపకాన్నే తప్పు పడతావా నువ్వు? మా శృతి ఎలాంటిదో మాకు తెలుసు. మేము దాన్ని సరిగ్గానే పెంచాం. మీ అమ్మా నాన్న మీ అక్కని పెంచినట్టు పెంచలేదు. మా బిడ్డ అయినా మీ అక్కలాంటిది అనుకున్నావా? పెళ్లికి ఒప్పుకుని పీటల దాకా తీసుకొచ్చి అందరి కళ్ళలో దుమ్ము కొట్టి లేచిపోయే బాపతి కాదు మా బిడ్డ. బామ్మగారు, ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఇక్కడ సమస్య ఏదో దాని గురించి మాట్లాడండి. అంతేకాని అనవసరంగా మా అక్క గురించి, మా అమ్మ నాన్న పెంపకం గురించి మాట్లాడకండి. మా అక్క తప్పుడు పనులు చేసి ఎవరితోనో వెళ్ళిపోలేదు. తను ప్రేమించిన వాడితో వెళ్ళిపోయింది. నిజంగా మా అక్క మీరన్నట్టు తప్పుడు మనిషి అయితే డబ్బున్న ఇంటికి కోడలవ్వాలనుకునే తప్ప ప్రేమించిన వ్యక్తితో వెళ్ళిపోయేది కాదు. మా అక్క చేసిన తప్పు ఒకటే. తన పిరికితనంతో తన ప్రేమ గురించి మాతో ఎవరితో చెప్పకపోవడం. చాలాపు. లేచిపోయిందాన్ని వెనకేసుకొస్తున్నా? అసలు మీ అమ్మా నాన్నల్ని అనాలి. బామ్మగారు పెద్దవారు, మాటలు కాస్త మర్యాదగా మాట్లాడండి. అసలేంటి నువ్వు? నోటికి ఎంతొస్తే అంత మాట్లాడుతున్నావు? నువ్వెవరితో మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? మా అమ్మతో ఇలాగేనా మాట్లాడేది? తన మనవరాలనేదో అన్నావనే ఆవేశంతో మాట్లాడుతోంది. నీ బుద్ధేమైంది? ఆవేశంలో నోటికెంతొస్తే అంత మాట్లాడతారా అత్తయ్య? అయినా శృతి గురించి నేనేం తప్పుగా మాట్లాడలేదు. కానీ బామ్మగారు మాత్రం మా అక్క గురించి అనరని మాటలు అంటున్నారు. మా అక్క గురించి కానీ మా ఫ్యామిలీ గురించి కానీ అనవసరంగా మాట్లాడితే నేను భరించను. ఇది దీని అసలు రంగు. మీతోనే ఇలా మాట్లాడుతూ ఇంత రభస చేస్తుందంటే ఇంకా బయట నన్నెన్ని మాటలనిందో ఆలోచించండి. ఏం జరుగుతుంది ఇక్కడ? వచ్చావా? టైంకొచ్చావు. భార్య భార్య అని నెత్తిన పెట్టుకుని ఊరేగు. ఏమైంది శృతి? ఏంటి గొడవ? నేను క్యారెక్టర్ లేనిదాన్నంట. ఇంకా చాలా చాలా మాటలుంది. నా నోటితో నేను చెప్పలేను. శృతి, అబద్ధాలు చెప్తే బాగోదు. నీ మాయ మాటలతో అందరినీ నమ్మించు. నువ్వేం చేసినా నీ మొగుడు నీకే సపోర్ట్ చేస్తాడు కదా. శృతి, శృతి, శృతి ఆగవే. ఏం జరుగుతుంది ఇక్కడ? శృతి చెప్పింది ఏది కరెక్ట్ కాదండి. నా మీద లేనిపోనివన్నీ చెప్తుంది. లేనిపోనివి చెప్పాల్సిన కర్మ దానికేంటి? నా కూతురు తప్పుగా ప్రవర్తించడం నువ్వు చూసావా? నా పెంపకం సరికాదని ఎలా అంటావు నువ్వు? మీరు కూడా ఏంటత్తయ్యా? శృతి అబద్ధం చెప్తే ఆ మాటలు నమ్మి మీరు కూడా ఇలా మాట్లాడుతున్నారు. అసలు నేనేమన్నానో తెలుసుకోకుండా మీ కూతురు చెప్పింది రైట్ అనుకుంటే ఎలా అత్తయ్యా? అసలు బయట ఏం జరిగిందో మీకు తెలుసా? అది తెలుసుకోకుండా మీరు ఇలా నన్ను అనడం కరెక్ట్ కాదు. నువ్వెవరికి ఎదురు సమాధానం చెప్తున్నావో తెలుసా? బాగైంది. ఇంకో 2 పడితే బాగుంటుంది. ఏంటి నాన్న నువ్వు చేసిన పని? అమ్మాయి మీరు చేయతడం ఏంటి? నీకు అసలు బుద్ధుందా?
ఆడపిల్ల మీద చేయి చేసుకోవడం ఏంట్రా? ఏంటల్లుడు, అసలు ఏం జరిగిందో తెలుసుకోకుండా నందు మీద కేకలేస్తున్నారు? ఆ అమ్మాయిని నందు ఎందుకు కొట్టాడని కాకుండా నందు కొట్టేంత తప్పు ఏం చేశావని ఆ అమ్మాయిని అడగండి. నేనేం తప్పు చేయలేదు మావయ్య. అసలు ఏం జరిగిందంటే చాలే ఆపు. అనాల్సినవన్నీ అనేసి కప్పిపుచ్చుకోకు. శృతి గురించి ఈవిడి గారు ఏం మాట్లాడారో తెలుసా అల్లుడు గారు? శృతి తన స్నేహితుడితో బయట మాట్లాడుతుంటే ఈవిడి గారు చూశారంట. శృతి తన ఫ్రెండ్తో తప్పుగా ప్రవర్తిస్తోందని తన క్యారెక్టర్ని తక్కువ చేసి మాట్లాడిందంట. అసలేం జరిగిందో తెలుసుకోకుండా తన మీద చేయి చేసుకోవడం ఏంటి అని అడిగారు కదా, ఇందుకే చేయి చేసుకున్నాను. ఏదైనా ప్రాబ్లం అనిపిస్తే వచ్చి మనతో చెప్పాలి కానీ అలా ఏది పడితే అది మాట్లాడేస్తుందా? నా ముందే అమ్మని ఎదిరించి మాట్లాడింది అంటే శృతితో ఇంకెంతలా మాట్లాడుంటుందో అర్థం చేసుకోండి. నా చెల్లెలి గురించి నాకు తెలుసు. తన గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే చూస్తూ ఊరుకునేది లేదు, అది ఎవరైనా సరే. ఏంటమ్మా ఇదంతా? అసలేం జరిగిందో నాకు చెప్పమ్మా. వద్దు మావయ్య, ఆయన నన్ను కొట్టుకు ముందు ఏం జరిగిందని అడిగి తెలుసుకుంటే ఉండేది. సారీ శృతి. నువ్వెందుకు సారీ చెప్తున్నావన్నయ్య? ఆ అమ్మాయి నీతో గొడవ పడినందుకు, ఆ అమ్మాయి నిన్ను తిట్టినందుకు సారీ చెప్తున్నాను. బాగుందన్నయ్య, చాలా బాగుంది. ఇప్పుడు కాలికి దెబ్బ తగిలిందనుకో, తలకి ట్రీట్మెంట్ చేసుకుంటావా? అర్థం కాలేదా? సరే, నీకర్థమయ్యేలా చెప్తాను. నువ్వు నీ వైఫ్తో కలిసి మీ అత్తారింటికి ఎంజాయ్ చేయటానికి వెళ్ళావు కదా. అక్కడికి గ్రానీ మామ్ వచ్చినప్పుడు అక్కడ ఏసీ లేదని గ్రానీ అడిగినందుకు పెద్ద గొడవ చేశారంట కదా. ఆ గొడవకి కారణం గ్రానీ అని వాళ్ళకి సారీ కూడా చెప్పించావంట కదా. అప్పుడు వాళ్ళకి సారీ నువ్వు చెప్పావా, గ్రానీ చేత చెప్పించావా? అమ్మమ్మ చేతే చెప్పించాను. అలా ఎందుకు చేసావన్నయ్యా? గ్రానీ తరపున వాళ్ళకి నువ్వే సారీ చెప్పుండొచ్చు కదా. గ్రానీ చేత ఎందుకు చెప్పించావు? ఆ రోజు జరిగిన గొడవలో అమ్మమ్మది తప్పుంది కాబట్టి అమ్మమ్మ చేత సారీ చెప్పించాను. మరిక్కడ నీ వైఫ్ తప్పు చేస్తే నువ్వు సారీ చెప్తున్నావేంటన్నయ్యా? అంతగా సారీ చెప్పాలనుకుంటే నీ వైఫ్ చేత సారీ చెప్పించు. శృతి, నీ విషయంలో ఆ అమ్మాయి చేసింది తప్పే. ఇప్పుడు దీని గురించి అనవసరమైన రాద్ధాంతం ఎందుకు చెప్పు? దీన్నిలాగే ప్రొలాంగ్ చేసుకుంటూ వెళ్తే ఇంకా పెద్ద గొడవ అవుతుంది. కాబట్టి ఈ గొడవ గురించి తర్వాత మాట్లాడుకుందాం. ప్రస్తుతానికి వదిలేద్దాం. ఓహో, నీ వైఫ్ చేసిన గొడవ గురించి నేనిప్పుడు పెద్ద రాద్ధాంతం చేస్తున్నానా?